వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు చింతతొక్కు పండు మిర్చి రెండు కలిపి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అలాగే ఇది మీకు రైస్ లోకి చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. అలాగే ఇది మీకు 1 వీక్ వరకు నిలవ ఉంటుంది. లేదు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మనం ఏ మాత్రం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి 1 వీక్ వరకు ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: చింతతొక్కు ఒక చిన్న కప్పు, పండు మిరపకాయలు 1/2 కిలో, ఉప్పు రుచికి సరిపడా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, వేయించుకున్న మెంతులు అంటే ఫ్రై చేసుకున్న మెంతులు ఒక 1/2 టీ స్పూన్, అలాగే పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి 4 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కరివేపాకు ఒక రెమ్మ, 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు ఒక 5 లేదా 6. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో వేయించి పెట్టుకున్న ఆల్రెడీ నేను ఇవి వేయించి పెట్టుకున్నానండి. ఈ వేయించి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతుల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. లేదు మీ దగ్గర మెంతు పొడి ఉన్నట్లయితే మెంతు పొడి అయినా 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. నేను కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ మెంతులే వేసాను కాబట్టి మిక్సీకి సరిపోక కొంచెం పలుకులు పలుకులుగా వచ్చింది. మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఏం పర్వాలేదు, ఇలా వచ్చినా కానీ మనం ఈ పండు మిరపకాయలు వేసి మెదిపేటప్పటికి చక్కగా మెదిగిపోతుంది. ఈ పండు మిరపకాయల ముక్కలు మొత్తం వేసేసుకోండి. ఇలా ఈ పండు మిరపకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర గల్లుప్పు అని ఉంటుంది కదా, రాక్ సాల్ట్, అది వేసుకున్నా కానీ బాగుంటుందండి. లేదా ఈ సాల్ట్ అయినా పర్వాలేదు. ఈ సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ చింతతొక్కులో ఇక్కడ చూడండి, ఈ చింతతొక్కులో ఆల్రెడీ మనం సంవత్సరానికి సరిపడా సాల్ట్ వేసి మనం దంచి పెట్టుకుంటామండి. అందువల్ల దీంట్లోనే సాల్ట్ ఉంటుంది, అందుకని చూసి వేసుకోండి సాల్ట్. ఇలా ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కొంచెం లైట్ గా పలుకుండేటట్టు మిక్సీకి పట్టుకోండి. తర్వాత మనం ఎట్లా ఈ చింతతొక్కు వేస్తాం కాబట్టి ఇది రెండు చక్కగా మెదిగిపోతాయి. లేదు మీ దగ్గర ఒకవేళ రోలు ఉన్నట్లయితే రోట్లో దంచుకున్నారంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇలా మిక్సీకి వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ చింతతొక్కును కూడా వేసేసుకోండి. వేసుకొని రెండు కలిపి మిక్సీకి పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ కారాన్ని పట్టి, అంటే నాకు ఇక్కడ చింతతొక్కు కొంచెం పులుపు ఉందండి, పులుపు ఉండడం వల్ల కొంచెం తీసుకున్నాను. కొన్ని చింతకాయలు అంత పులుపు ఉండవు, అలాంటివి చూసుకొని మీ దగ్గర ఉన్న చింతతొక్కు ఎంత పులుపు అయితే ఉంది అని చూసుకొని దానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి. ఇలా ఈ చింతతొక్కు కూడా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చింతతొక్కు లేదు అనుకుంటే చింతకాయలు ఉంటాయి కదా, మనకి చింతకాయలు దొరుకుతుంటాయి. ఆ చింతకాయలు తీసుకొచ్చుకొని మనకి ఈనెలు లోపల ఉన్న విత్తనాలు తీసేసి చక్కగా దంచి వేసుకున్నారంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసుకొని ఈ ఆవాలు కొంచెం చిటపటా అనివ్వాలి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే ఈ 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి 1 నిమిషం ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకుని ఈ పచ్చడి అంతా వేసుకోవాలి. పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఈ పోపులో బాగా కలిసేటట్టు కలియబెట్టండి. కలియబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్. వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.